నమస్తే, మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సమాజంలో ఒత్తిళ్లతో ఉండే వృత్తి జర్నలిజమని, ఈ వృత్తిలో ఉన్నవారి ఆరోగ్య పరిరక్షణకు మెడికల్ చెకప్ క్యాంపు ఎంతగానో ఉపకరిస్తుందని ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రెస్ క్లబ్ నాయకత్వానికి సహకరిస్తున్న కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సేవలకు ప్రశంసనీయమని, అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు క్లబ్ ఆడిటోరియంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటైన ఉచిత వైద్య శిబిరాన్ని పలువురు ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పూదర్ కుమార్, పందిల శ్యామ్ సుందర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎం వంశీ, అల్లెంకి లచ్చయ్య, కోల లక్ష్మణ్, శేఖర్ రెడ్డి, పాలకుర్తి విజయకుమార్, బైరం సతీష్, రాజ్ కుమార్, మామిడి సత్యం, శ్యామ్, మ్యాజిక్ రాజా తదితరులు ఉన్నారు. చాలామంది కనిపించకుండా పోతున్నారు. ఈ క్రమంలో గతంలో ఒకసారి మనం సిగ్మా హాస్పిటల్లో వైద్య శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. ఈసారి కూడా మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మన క్లబ్ ఆవరణలో మన సభ్యులు, కుటుంబ సభ్యులకు కూడా పలు రకాల వైద్య సేవలు చేయించుకోవడానికి మనం ముందుకు వచ్చాము. దైనందిక జీవితంలో మనం ఎన్నో ఆటుపోట్లకు గురి అవుతూ నిత్యం సంఘర్షణలకు గురి కావాల్సి వస్తుంది. ఈ వైద్య శిబిరం అనేది జర్నలిస్టులకు కంపల్సరీ అని చెప్పి నేను భావిస్తూ దాన్ని నిర్వహించడానికి సహకారం వెలిపించిన మన ప్రెస్ క్లబ్ నిర్వాహకులకు మరియు వైద్య శిబిరం నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. క్రమాన్ని క్లబ్ తీసుకోవడం అభినందన విషయం. అయితే ఇవాళ వైద్యులు వైద్య రంగం లోపల ప్రధానంగా ప్రతి జీవితాన్ని వాళ్ళు కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు కొన్ని సందర్భాలలో వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడం, అనేక రకాలుగా వాళ్ళ మీద అపవాదులు వేయడం, ఇట్లాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వైద్యపరంగా ఏదైనా లోపం జరిగినప్పుడు వాళ్ళ వైద్యులకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి. అది చర్చల ద్వారా అట్లా చేసుకునే సంస్కృతిని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. అసలు వైద్యులు ఎవరో కాదు, వాళ్ళందరూ కూడా మన కుటుంబాల్లోకి వచ్చిన వాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలు వచ్చినప్పుడు సామరస్య ధోరణితోటే ఉండాలి, కానీ హాస్పిటల్ దాడులు చేయడం, డాక్టర్లను కొట్టడం, ఇట్లాంటి విధానాన్ని రూపుమాపేందుకు మనం పాత్రికేయులుగా కూడా మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత కూడా. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ పాత్రికేయ వృత్తిలో నిత్యం బిజీగా ఉంటూ మన ఆరోగ్యాన్ని ఎవరు కూడా దాన్ని గుర్తించలేక, మన సమస్యలు గుర్తించలేక బిజీలా మనం మర్చిపోతున్నాం. ఏదో సమస్య వస్తే తప్ప మనం ఆసుపత్రికి పోతలేం. దీన్ని మన ప్రెస్ క్లబ్ నాయకత్వం గుర్తించి మన సభ్యులను మనమే కాపాడుకుందాం. మన సభ్యులకు మనం అందరం పరీక్షలు చేయించి వాళ్ళని అప్రమత్తం చేస్తామని ఈ మెడికవర్ ఒక కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా ఈ క్యాంపు పెట్టిన మన ప్రెస్ క్లబ్ నాయకత్వానికి అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఆధునిక సమాజంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ప్రస్తుతం అనివార్యంగా మారింది.
పెరుగుతున్న కాలుష్యం అయితేమి, శారీరక శ్రమ లేకపోవడం అయితేంది, నిత్యం గజిబిజి జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గుముఖం పడతా ఉంది. మారుతున్న సమాజంలో మనం కూడా కని విని ఎరగని రీతిలో కొన్ని వ్యాధులను చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రధానంగా దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మా వంతు బాధ్యతగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తూ గతంలో పలుమార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. అయితే కేవలం జర్నలిస్టులే కాకుండా వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కూడా మన బాధ్యత అని గుర్తించి ఈ దఫా మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మా ప్రెస్ క్లబ్ సంబంధించిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం నిఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఇప్పుడు చాలా అవసరం. మరి గోదావరిఖని కార్మిక క్షేత్రంలో ఎక్కడేమో కానీ గోదావరిఖని ప్రాంతంలో అన్ని రంగాల కంటే పాత్రికేయ రంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది. ఎప్పుడు ప్రెస్లో ఒక వార్త సేకరణ, ఆ వార్త సేకరించినటువంటి వార్తను కూర్పు చేసినటువంటి వార్తను పాఠకులకు అందించినటువంటి అన్ని దశలలో మరి పాత్రికేయుడు అనేవాళ్ళు, ఇక్కడ పాత్రికేయులు అనేవాళ్ళు చాలా కష్టతరమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో, ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులలో ప్రతి పాత్రికేయునికి తప్పకుండా మెడికల్ చెకప్ అనేది చాలా అవసరం. మరి దాంట్లో ఉద్దేశంగా మన ప్రెస్ క్లబ్ నాయకత్వం నిజంగా చాలా వాటిని అభినందించేటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి క్యాంపులు అవసరం. ఎందుకంటే మనం బయట పోయి ఖర్చు చేసేటువంటి స్థితి కూడా పాత్రికేయులకు లేదు కాబట్టి మరి అటువంటి ఇట్లాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందించేటువంటి అవసరం. ఇదివరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా రాబోయే నాయకత్వం కూడా తప్పకుండా ఒక 6 నెలలకు ఒకసారి ఇట్లాంటి ఉచిత క్యాంపులు, ఒక మంచి పేరొందినటువంటి హాస్పిటల్ చేత మన క్యాంపులు ఏర్పాటు చేస్తే మన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మనం చూసాం చాలామంది మన రిపోర్టర్లు చాలామంది అనారోగ్యంతో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమాన్ని, మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరినీ పేరున అభినందిస్తూ, బాగా ఒత్తిడితో ఉండే వృత్తి జర్నలిజం. ఇది వృత్తిపరమైన సమస్యలతో పాటు సమాజాన్ని నిత్యం స్టడీ చేసుకుంటూ ఉండడం, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది, అన్యాయం జరిగినా స్పందించే ప్రవృత్తి కలిగే జర్నలిస్టులు ఉంటారు. వ్యక్తిగతమైన, కుటుంబపరమైన ఒత్తిళ్లతో పాటు వృత్తిపరమైన ఒత్తిడి అత్యధికంగా ఉండేది జర్నలిస్టులకే. ఈ క్రమంలో కరోనా తర్వాత వచ్చిన శరీరాలలో మార్పులు, వ్యాక్సిన్ మీద అపోహలు, తర్వాత కోల్బెల్ట్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న కాలుష్యం, కోల్బెల్ట్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న రాజకీయ, సాంఘిక కాలుష్యం కూడా, ఇవన్నిటి ప్రభావాలు భౌతికంగా లేకపోతే మేధస్సు మీద కూడా విలేకరుల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కనుక జర్నలిస్టు మిత్రులందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని సందర్భంగా కోరుతున్నాం. న్యూస్ ఇలా మీరు రిపోర్టర్స్ అంటారు కదా, సో వీళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవగానే బిజీ షెడ్యూల్లో వాళ్ళ బిజీ షెడ్యూల్లో వెళ్తూ ఉంటారు. బయట ఫుడ్ తినడము, ఇంకెక్కడెక్కడైనా ఫుడ్ తినడము, అలాగే వాటికి ఎంత సమస్యలు కూడా. సరే, ఈ రోజుల్లో ఏంటంటే ఈ సిచ్యువేషన్స్, ఈ బిజీ లైఫ్లో మన హెల్త్ని కూడా పట్టించుకోవడం లేదు. సో దానికోసం మనం ఒక హెల్త్ క్యాంప్ అంటే దానివల్ల ఏమైనా టెస్టులు అన్నట్టు, స్క్రీనింగ్ టెస్టులు ఏమైనా చేస్తే ఎవరికైనా షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకేమైనా సమస్యలు ఉందా చూసి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా సమస్యలు ఉంటే బీపీ, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే వచ్చి టెస్టులు చేసుకుంటే దానికి సంబంధించిన వైద్యం కానీ, దానికి సంబంధించిన ఇంకేమైనా ప్రికాషన్స్ వాడడం కానీ, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండకపోవడం, అంటే ఇంకా ఏమైనా బీపీ సడన్గా అప్పుడప్పుడే రిలీజ్ అవుతూ ఉంటుంది. కొందరికి ఏమవుతుందంటే షుగర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, తినక కూడా ఎక్కువ వస్తాయి, తినక ముందు కూడా ఎక్కువ వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెక్ చేసి మేము వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అలా అడ్వైజ్ చేసినప్పుడు వారు వచ్చి చెక్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యం ఏమైనా తీసుకోవాలా లేదా ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలాంటి మనము సూచనలు పాటించాలి, ఆయన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ హెల్త్ చెకప్స్ మినిమం హెల్తీగా ఉన్న పర్సన్ మినిమం ఒక 1 yearకి ఒకసారి చెక్ చేసుకోవాలండి.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలని, మోసపూరిత కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలంతా బుద్ధి చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికని టీపీజీకేఎస్ కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహనీయుల స్ఫూర్తిని నేటి తరానికి తెలియపరుస్తూ వారి ఆశయాల కృషి చేయాలని పాటు పాడాలన్నారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఆముల నారాయణ, గోపు ఐలయ్య యాదవ్, బొడ్డు రవీందర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచెర్ల కృష్ణవేణి, గాదం విజయ, బాదే అంజలి, పర్లపల్లి రవి, మారుతి, కాల్వ శ్రీనివాస్, మెత్కు దేవరాజ్, నూతి తిరుపతి, బుర్ర శంకర్, పిల్లి రమేష్, సట్టు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల్లోనే 6 నెలల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, బీసీలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తామని చెప్పి, బీసీలకు న్యాయం చేస్తామని నమ్మబలికిచ్చి కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ చేసేంత వరకు ఎన్నికలకు కూడా పోయేది లేదని నమ్మబలికిచ్చారు. ఈరోజు మరి ఆ మాటలు ఏమైనా ఇయ్యాలా? ఆ ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలని కూడా ఇలా ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. బీసీలకి ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం ఉన్నా కూడా పెట్టడం లేదు. మరి ఆ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డికి, ఈ కాంగ్రెస్ నాయకులకు మరి ఈ యొక్క జీవోలతోనూ అసెంబ్లీ తీర్మానాలతోనూ ఇది సాధ్యం కాదనేది తెలియదా? ఎందుకు ఈ నాటకాలు? అన్యాయం చేస్తూ ఎన్నికలకు పోతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు ఎన్నికలలో బుద్ధి చెప్తారని విశ్వసిస్తూ, రామగుండం నియోజకవర్గంలో 2.5 ఏళ్లుగా మాటలు చెప్పడం తప్పగాని ఏది కూడా పరిష్కారం అయితలేవు. ఎన్నికలలో 2500 మహిళలకు ఇస్తానన్నారు. ఇదే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 4000 రూపాయల వృద్ధులకు పెన్షన్ ఇస్తానన్నాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాన్నారు, మరి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకులు మీ గ్రామాలలోకి వచ్చినా వారిని తప్పకుండా మీరు ప్రశ్నించండి. వాళ్ళ కండువ కప్పుకొని వచ్చినా కూడా తప్పకుండా మరి 4000 రూపాయలు ఇవ్వి, మా 2500 ఇవ్వి, మా 2500 అంటే 60,000 ఇచ్చిన తర్వాతనే మీకు ఓటేస్తాం అని అలా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి, ప్రశ్నించాలని తెలియజేస్తూ, రామగుండం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కృషితో రామగుండంలో 2 కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పార్టీ నాయకులు స్వీట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ 1 అధ్యక్షుడు మాదరబోయిన రవికుమార్, సీనియర్ నాయకుడు దీటి బాలరాజు, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగరేణి శ్రీనన్న, తానిపర్తి గోపాలరావు, ఎండి ముస్తఫా, గట్ల రమేష్, చుక్కల శ్రీనివాస్, ఘనుముక్కుల తిరుపతి, బర్ల స్వామి, సన్నీబాయ్, సుశీల, దాసరి ఎల్లయ్య, మహంకాళి అంజయ్య, గుంపుల ఓదేలు తదితరులు ఉన్నారు.
అదే అన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో రిస్క్ చేసి పట్టువలని విక్రమార్కుల్లాగా శ్రీధర్ బాబు వెంబడి మరి భట్టి విక్రమార్క వారు వెంబడి సీఎం గారు వెంబడి పడి దాన్ని ఈరోజు మనకు 800 మెగావాట్స్ విద్యుత్తును సాధించడం జరిగింది. దాంట్లో ఉన్న కార్మికులంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఉన్నదాకా పవర్ పోయింది, మళ్ళీ రావడం వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు అక్కడ యాదాద్రి ఇక్కడ భూపాలపల్లిలో చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి మళ్ళీ వస్తారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన రామగుండం శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు 1x800 పవర్ ప్లాంట్ను ఎంతో కృషితోటి మన శ్రీధర్ బాబు సహకారంతో మన రామగుండానికి తీసుకురావడం అనేది చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 1x800 పవర్ ప్లాంట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చిర్లో మన ఎమ్మెల్యే గారు, దాన్ని సార్థకం చేస్తూ ఈ రోజు మనం 1x800 పవర్ ప్లాంట్ తీసుకొచ్చాడు. మరి దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ఎంతో హర్షిస్తున్నారు. మరి అదేవిధంగా 800 కోట్ల నిధులతోటి రామగుండం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి గల్లీలో కూడా డ్రైనేజీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎటు వెళ్ళినా కానీ ఈ రోజు లక్ష్మీనగర్నే చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందిందో, రామగుండము ఏ విధంగా డెవలప్ కావాలని ఒక కృత నిశ్చయంతో పట్టు విధాన విక్రమార్కులు లెక్క ప్రతి నిమిషం కూడా అహర్నిశలో ఒక ఎమ్మెల్యే అనేటోడు కొన్ని గంటలు పనిచేసి ఆర్డర్లు పాస్ చేస్తారు. అలా కాదు రామగుండం ఎమ్మెల్యే గారు 24 గంటల్లో 22 గంటలు ప్రజల కోసమే ఆలోచిస్తూ ఏ విధంగా రామగుండాన్ని అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుక్షణం కూడా ఆయన పర్యవేక్షణ చేసుకుంటూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటూ కూడా ప్రతి ఒక్క పథకాలను కూడా రామగుండం పేద ప్రజలకు అందజేయాలనే విధంగా కృషి చేస్తున్నటువంటి రామగుండం శాసనసభ్యులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు దళిత బహుజనులు అణగారిన వర్గాలు కృషి చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసా రాజేష్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు పూలి మోహన్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 137వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికని రాజేష్ థియేటర్ సమీపాన గల పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఏఐటీసీ నాయకులు గొర్రె నరసింగారావు, యాసర్ల చిరంజీవి, పెరుక రవి, ఎంఏ కరీం, శనిగరపు చంద్రశేఖర్, జిలకర రామస్వామి, బొంకూరి పవన్, మురళీ మంతెన, సంపత్ తదితరులు ఉన్నారు. దేశానికి దశాదిశ నిర్దేశించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గురువు జ్యోతిరావు పూలే ఈ స్వాతంత్రానికి ముందు అనేకమైన సంస్కరణలు, మరి దళిత బహుజనులకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టాలని, మరి ఫ్రీ స్కూల్స్ కానీ మరి ఆశ్రమాలు కానీ నెలకొల్పిన మరి మహోన్నతుడు మహాత్ముడు జ్యోతిరావు పూలే. వారిని ప్రభుత్వాలు ఇంకా ప్రచారంలో తీసుకుపోయి రాబోయే తరానికి మరి రాబోయే భవిష్యత్తు కార్యక్రమంలో పాఠ్యాంశంగా చెప్పే అవసరం ఉందని మనం చేస్తూ, మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో బతుకుతున్న మనం మరి దళిత బహుజనులంతా ఒక తాటిపై తీసుకువచ్చి దళిత బహుజనుల అధికారానికి ముందుకు పోవాలనే దిశగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి అనేక దఫాలుగా ప్రచారంలో ముందుకు పోతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మరి మహనీయుల జయంతులు వర్ధంతులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వేదిక ద్వారా మరి చేపడతా ఉన్నాం. మరి జ్యోతిరావు పూలే స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి గురువుగా స్వీకరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇంత మహోన్నతుడో తెలుసు. అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తికి ఆయన ఒక గురువుగా స్వీకరించాడంటే జ్యోతిరావు పూలే తనకంటే ముందు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఈ భారతదేశంలో ఉన్న రుగ్మతలను, ముఖ్యంగా అట్టరానితనాన్ని, అస్పృశ్యను, తర్వాత దళిత బహుజన మహిళల పట్ల వివక్షత చూపుతున్న ఈ సమాజం పట్ల పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త.
ఆత్మీయత అనురాగం వెళ్లి విరిసిందని, సేవా సంకల్పం వికసించిందని పలువురు పేర్కొన్నారు. అందరికీ సుపరిచితుడు, కళాకారుడు, మాజీ సింగరేణి ఉద్యోగి అప్పాల పోషం ముద్దుల కుమారుడు అప్పాల శ్రీకాంత్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా పోషంకు అపురూప కానుకను శ్రీకాంత్కు అందిస్తున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సిఎస్పి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు, స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ ఏరియాలో నిస్సాయులకు పాకెట్ మనీని అందించారు. పండ్లను పంపిణీ చేశారు. వారి మధ్య శ్రీకాంత్ బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ కళాకారుడు దామెర శంకర్, పలుపక్షాల బాధ్యులు V6 శంకర్, దామెర రాజేష్, యమున తదితరులు ఉన్నారు. ఈరోజు చిరంజీవి శ్రీకాంత్ అప్పాల పోషం గారి తనయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విధానాన్ని ఆశీర్వదించడం పెద్ద సమస్య కాదు అనే మనోధైర్యంతో అప్పాల పోషం గారు ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఆయన మునుముందు ఆయన ఆశించిన రీతికి ఆ భగవంతుడు ఆశీస్సులు కలగజేయాలని కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదాలు మాకు మా కుమారునికి ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గోదావరికని సమాజంలో మగవ సేవలు అభినందనీయమని, సేవా కార్యాలు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ మగవ నిర్వహణలో మగవ సభ్యురాలు సద్గుణ సదానందం ముద్దులకు మనవరాలు నిహిర తాన్వి పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మగవ బాధ్యులు గాలి సునీత, బీనా సింగ్, పద్మ, భాగ్య తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.